హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి, అత్యధికంగా ఏ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. తెలంగాణలో దీని ప్రభావంతో వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి వడగండ్ల వాన జగిత్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉంది. ఈ వర్షాలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. అత్యధికంగా మార్చి 25, 26 తేదీలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు మనకి మధ్యాంధ్ర జిల్లాలకి అతి తక్కువగా విస్తరించినప్పటికీ ఆకాశం మేఘావృతమై కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పటికే మధ్యాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానటువంటి 3 రోజుల్లో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లులు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. మినహాయిస్తే రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇవి ఈ రోజు వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.